హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా ఆ వారాహి అమ్మ చల్లని చూపు కరుణా కటాక్షాలు ఎప్పుడూ మీ వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధా మోరంపూడి. అమ్మవారిని శాకాంబరి దేవిగా ఎందుకు ఆరాధించాలి, వారాహి అమ్మను మన ఇంట్లో ఏ విధంగా శాకాంబరి దేవిగా అందంగా అలంకరించుకొని పూజించాలనేది షేర్ చేస్తున్నానండి. శాకాంబరి దేవిగా ఎందుకు అలంకరించుకొని ఆరాధించాలి అంటే, ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు పూజలు, వ్రతాలు, గుళ్ళు కలకలలాడుతూ ఉంటాయి కదండి. శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవారి గుళ్ళల్లో. దేవి గురించి అంటే శాకాంబరి దేవి గురించి దేవి భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలో కూడా, చండీ సప్తసతిలో కూడా ప్రస్తావన ఉందండి. శాకం అంటే కూరగాయలు అని అర్థం. అమ్మవారిని శాకాంబరి దేవిగా అందంగా అలంకరించి కూరగాయలతో పూజిస్తూ ఉంటారు. శాకాంబరి దేవి నీలవర్ణంలో కమలాసనంపై కూర్చొని తన పిడికిడి నిండా వరి మొక్కల్ని పట్టుకొని ఉంటుంది. ఆషాఢమాసంలో అమ్మవారిని శాకాంబరిగా పూజించినట్లయితే, అలంకరించుకొని పూజించినట్లయితే ప్రకృతిలో ఉన్న వైపరీత్యాలు తొలగిపోయి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటారండి. అమ్మను ఈ విధంగా కొలిస్తే అన్నానికి ఏ లోటు ఉండదు. అలాగే జ్ఞానం అభివృద్ధి అవుతుంది. అమ్మవారిని పూజించిన, స్తోత్రం చేసిన, ధ్యానించిన, జపించిన, నమస్కారం చేసినా కూడా అతి శీఘ్రంగా తరిగిపోని అన్నపానాలు పొందుతూ ఉంటారండి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అందంగా అలంకరించుకొని, మన ఇంట్లో వారాహి అమ్మ ఉంది కదండి, అమ్మను కూడా చక్కగా అందంగా అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసినట్లయితే మనకి తరిగిపోని జీవితాంతం తరిగిపోని అన్నపానాలకు ఎటువంటి లోటు ఉండదని నమ్మి చెయ్యండి. ముఖ్యంగా ఇలా కూరగాయలు తెచ్చుకున్నాను. అందంగా అమ్మవారికి, మన ఇంట్లో ఉంది కదమ్మ వారాహి అమ్మవారిని, చక్కగా మాల వేసుకున్నాను. వంకాయల మాలను అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసారా, అష్టలక్ష్మి దీపం పెట్టుకున్నాను. మధ్యలో వినాయకుడు, చుట్టూతా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి అన్నీ ఉన్నాయి కదండి అష్టలక్ష్ములు. ఆ అమ్మవారిని అలా పెట్టుకొని, అమ్మవారి సాక్షాత్తు అక్కడ ఉన్నారు. 8 అమ్మవార్లను అక్కడ పెట్టుకొని మధ్యలో వినాయకుడు, ఆ తండ్రి ఉన్నాడు. ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని మనం వేడుకుంటూ ఉంటాం కదా ప్రతిసారి పూజలో. ఆ తండ్రి కూడా ఉన్నాడు అని అంటే మనం ఏ పని చేసినా విఘ్నాలు అవ్వకోకుండా ఆ తల్లి చూపు, ఆ తండ్రి చూపులు మన మీద ఉండాలని ఈ విధంగా అష్టలక్ష్మి దీపం పెట్టుకొని ఫస్ట్ ఒక ప్లేట్లో నవధాన్యాలు పోసుకున్నానండి. నవధాన్యాలు ఎందుకంటే చెప్పాను కదా, ధాన్యానికి ఎటువంటి లోటు లేకోకుండా అందులో ఉన్న 9 రకాల ధాన్యాల వల్ల కూడా మనకు ఏ లోటు ఉండకుండా చల్లని తల్లి మనల్ని ఇలా చూస్తుందనే నమ్మకంతో నేను ఇలా నవధాన్యాలు పోసుకొని చక్కగా ఆ పీట పైన అక్కడొక దీపారాధన కుంది ఏర్పాటు చేసుకున్నాను. దీపారాధన కుంది వచ్చేసి అష్టలక్ష్మి కుంది అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి చుట్టూత టమాటాలు, వంకాయలు, బెండకాయలతో అందంగా అలంకరించుకుంటున్నాను అమ్మవారిని. చెప్పాను కదా, శాకాంబరి దేవిగా మనము అలంకరించుకొని ఆరాధించినట్లయితేనండి మనకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికంగా నిలబడతాము. అలాగే ఆర్థికంగా ఉంటే ధనపానాలకు అంటే ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదండి, అన్నపానాలకు ఎటువంటి లోటు ఉండదని నమ్మకంతో చేయండి. ఇంకా ఈ విధంగా దీపారాధన చేసినాక ఆ కాంతులలో చూడండి ఎలా కనిపిస్తుందో అమ్మవారు చక్కగా కదా. ఉదయాన్నే ఒకవేళ మీకు వీలైతే 4:30కి దీపారాధన అయిపోయే టయానికి చూసుకోండి. అంటే మనము 3ంటికి 3:30కి అలా లేస్తే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని చక్కగా అమ్మవారిని ఇలా పూజించుకోవచ్చు. నేను ఈరోజు ఉదయాన్నే 4:30 లోపు నా పూజ అంతా అయిపోయింది. అందుకే మీకు ఫస్ట్లో టైం చూపించాను. ఆ టైంలో మనకు పూజ అంతా అయిపోయి చక్కగా ఇలా అమ్మవారిని జపిస్తూ కూర్చున్నామనుకోండి చాలా మంచిది. ఒకవేళ వీలు కాని వారైతేనండి సాయంత్రం పూట 8ంటికి చేసుకోవాలి. నేను ప్రతిసారి సాయంత్రమే చేస్తాను, కానీ ఈరోజు నాకు ఎందుకో ఉదయాన్నే మెలకు వచ్చేసి అమ్మవారిని ఇలా ఆరాధించుకోవాలని మనసులో అనిపించిందండి. చక్కగా కూరగాయలతోటి అలంకరించుకున్నాను. అంటే కూరగాయలను అలంకరించుకుంటే ముందండి మనం ఎప్పుడైనా కూర వండేటప్పుడు ఉప్పు నీళ్ళలో కడుక్కొనే కదా మనం కూరగాయలు వండుతాము. అలాగే అమ్మవారికి పెట్టేదంటే పసుపు నీళ్ళలో కడుక్కొని చక్కగా శుభ్రపరచుకొని ఇలా అలంకరించుకోండి. డైరెక్ట్గా ఇంకా నీళ్ళల్లో అలా కడిగేసి కాదు, పసుపు నీళ్ళల్లో కడిగేసి ఇలా అలంకరించుకోండి చక్కగా. మన దగ్గర ఉన్న ఏ తోటకూరలు అన్ని ఆకుకూరలు సమర్పించుకోవచ్చు, ఏ రకాల పండ్లను సమర్పించుకోవచ్చు అమ్మవారికి. మన దగ్గర ఉన్న కూరగాయలు ఇంకా ఎక్కువ ఉన్నా కూడా సమర్పించుకుంటే మంచిదండి. ఇంకా నా దగ్గర ఇలా ఉన్నాయి కాబట్టి చక్కగా శుభ్రపరచుకొని అమ్మవారికి నైవేద్యంగా మనము పొంగలి పెట్టవచ్చు ఈరోజు. చక్కగా ఇవన్నీ కూరగాయలతో కూడా క్యారెట్, బీన్స్ తోటి ఒక కట్ చేసి మంచిగా బిర్యానీ లాగా కూడా చేసి పెట్టొచ్చండి, వెజ్ బిర్యానీ లాగా అమ్మవారికి ఇంకా నైవేద్యంగా సమర్పించవచ్చు ఈరోజు. ఇంకా అమ్మవారికి సంకల్పం చేసుకున్నాం కదా, అమ్మవారి
అమ్మవారిని ఈ విధంగా ఆరాధించుకోవడం చాలా అదృష్టం అని భావిస్తున్నానండి నేనైతే. ఇంకా ఉదయాన్నే నిద్రలేచి 3ంటికి చక్కగా తలస్నానం చేసి అమ్మవారిని ఇలా ఆరాధిస్తూ ఉంటే అమ్మవారి సాక్షాత్తు నా ఎదురుంగే ఉంది. అక్కడ కూర్చొని నా మాట వింటుంది. నేను ప్రతి ఒక్క అనే మాట వింటుంది, శ్లోకం వింటుంది అని భావనతో ఉండిపోయి మేము పూజ అనేది చేసుకున్నామండి. ఇంకా కలశారాధన మా వారితో స్టార్ట్ అవుతుంది. ఇంట్లో చేసుకున్న తర్వాత మనం తీసుకున్న నీరు ఉంటుంది కదండి, ఒకలా కలుషం ఆరాధన చేసేటప్పుడు మంత్రం రాకపోతే గంగా 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 అని 3 సార్లు అనుకొని ఇట్లా శుద్ధి చేసుకున్న తర్వాత గణపయ్యకు పూజ తర్వాత దీపం ధూపం నైవేద్యం గణపయ్యకి పెట్టాక ఆ తర్వాత అమ్మవారిని ఆహ్వానం చెప్పుకొని యథావిధిగా మనం ఎలా డైలీ చేసుకుంటామో అలా చేసుకోవడమే. నైవేద్యంగా అమ్మవారికి మీకు ఇష్టమైంది మీ శక్తి కొలది అమ్మవారికి సమర్పించండి. ఆ తర్వాత ఇక్కడ నిమ్మకాయ పెట్టుకున్నాను కదండి పూజలో, అమ్మవారికి ఎదురుగా అర్చన చేసుకుంటున్నాను, కుంకుమార్చన. ఆ కుంకుమ ధారణ కూడా చక్కగా మనం డైలీ పెట్టుకోవచ్చండి. ఇది ఒకరోజే పెట్టుకోవాలని కాదు, మనం పూజ అయిపోయాక కూడా కొద్దిగా తీసి మన నుదుట్లో పక్కనున్న పిల్లలకు పెట్టుకోవచ్చు, మన పుస్తెలకు కూడా పెట్టుకోవచ్చండి. సౌభాగ్యం నిండుగా ఉండాలని ధూపం మాత్రం నిండుగా వేసుకున్నాను. ఇలా కనుక మనము అమ్మవారిని శాకాంబరి దేవిగా ఆరాధించినట్లయితే ముందు చెప్పాను కదండి ప్రయోజనాలు. అమ్మవారు మనకి సంవత్సరం అంతా జీవితాంతము ఎటువంటి లోటు లేకోకుండా ధనం పరంగా ధాన్యం పరంగా ఏ లోటు లేకోకుండా చల్లని తల్లి చూస్తుందనే భావనతో చేయండి. ఎంత అందంగా కనిపిస్తుంది కదండి. తప్పకుండా కాలభైరవ అష్టకం మాత్రం తప్పకుండా చదువుకోండి. వీలు పడని వాళ్ళైతే, అంటే ఫస్ట్ నుంచి మేము చేసుకోలేకపోయినాం అన్నవారైతే ఈ లాస్ట్ 3 రోజులు కూడా చేసుకోవచ్చండి. చక్కగా ఆ తల్లిని ఆరాధించి ఆ తల్లి ఆశీస్సులు, ఆ తల్లి చల్లని చూపు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధా మోరంపొడి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి.